వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని విజయవాడ నెంబర్ వన్ న్యూస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన నర్సింగ్ ఉద్యోగుల మధ్యన నెంబర్ వన్ మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. మనుషుల ప్రాణాలను, ఆరోగ్యాలను సంరక్షించుకోవడంలో నర్సులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, వారి సేవల వల్లే లక్షలాది మంది రోగులు తమ జబ్బులను తగ్గించుకొని ఆరోగ్యంగా తిరిగి వెళుతున్నారని అన్నారు. ఆధునిక నర్సింగ్ విధానానికి బీజం వేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను స్మరించుకున్నారు. కరోనా సమయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్య సిబ్బందికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నర్సుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నర్సింగ్ ఉద్యోగులకు ఛానల్ సిబ్బంది భోజనాలు ఏర్పాటు చేశారు. చూపించినందుకు చాలా ధన్యవాదాలు సార్. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అది ప్రభుత్వం చేయాలి సార్. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం గుర్తించి ఈ రోజున మీరు చేసేటువంటి ఏదైతే ఉందో అదంతా కూడా ప్రభుత్వం చేయాలి. కానీ ప్రభుత్వం మమ్మల్ని విస్మరించి పక్కన పెట్టింది. కానీ మీరు ఆ స్థానంలోకి వచ్చి మమ్మల్ని గుర్తించి, మా సర్వీసులు గుర్తించి, మా బాధలను చూసి ఎలాగైనా సరే మాకు న్యాయం చేయాలి, మమ్మల్ని పబ్లిక్లో మా సర్వీస్ని గుర్తించి వచ్చేలాగా మీరు చేయాలని చెప్పేసి మా వెంటుండి మాకు ప్రతి విషయంలో అండగా నిలబడుతున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నిజంగా మేము ఒకసారి యూనిఫామ్ వేసి డ్యూటీలోకి జాయిన్ అయ్యామంటే మా సర్వీస్ ఇంత చేస్తున్నామని చెప్పి ఈ రోజున మళ్ళీ మీరు మాకు ఒకసారి అది కనిపించేలా చేశారు సార్, గుర్తు చేశారు. ఎందుకంటే మేము ఒకసారి డ్యూటీలోకి వెళ్ళిన తర్వాత మేము డెడికేటెడ్గా ఆ యొక్క పేషెంట్ని సర్వైవ్ చేయాలి, వాళ్ళ ప్రాణాలను కాపాడాలనే ఇదిలోనే మేము ఉంటాం సార్. కానీ అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మాకు కనిపించేలా చేశారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. మేము ఒక్కటే సార్ గవర్నమెంట్ని అడుగుతున్నాము, ఏదైతే మేము సర్వీసెస్ 24 hours అందిస్తున్నామో మా నర్సింగ్ ఒక ప్రొఫెషన్ని గుర్తించాలి, మా సర్వీస్ని గుర్తించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైతే ప్రభుత్వం ప్రజలకి విద్య, వైద్యం 2 ఉచితంగా ఇచ్చేటువంటివి, అందులో ఒకటి విద్యకు సంబంధించి ఆ యొక్క విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు దాన్ని అయితే బలోపేతం చేస్తున్నారు. అందులో చాలా సంస్కరణలు చేస్తున్నారు. అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మెరుగైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. అలాగే నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు, రెగ్యులర్ చేస్తున్నారు. మరి దాంతోపాటు సమానంగా ఉన్న మరొక కన్ను, విద్యా వైద్యం అనేది రాష్ట్రానికి 2 కళ్ళు అని చెప్తారు. అలాగే మరొక కన్నుగా ఉన్నటువంటి ఈ యొక్క వైద్య రంగాన్ని ఎందుకు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు మరి పక్కన పెడుతున్నారు, దృష్టి పెట్టట్లేదు. ఈరోజు చాలామంది కూడా మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కానీ, మాతో పనిచేస్తున్న కొలీగ్స్ కానీ హ్యాపీ నర్సెస్ డే అని చెప్పేసి మాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు. వాళ్ళందరికీ నేను రిప్లై ఇచ్చాను అనమాట, ఓన్లీ నర్సెస్ డే, హ్యాపీ అందులో లేదని. ఎందుకంటే 3 నెలల నుంచి జీతాలు లేక పిల్లల్ని పస్తులుంచు, ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అండి, పిల్లలు ఆల్రెడీ అందరూ ఇంటి దగ్గరే ఉంటారు. అట్లీస్ట్ సీజనల్గా జరిగే ఒక మామిడి పండు కూడా కొనిపెట్టలేని పరిస్థితిలో స్టాఫ్ నర్సు మరి మిగతా పారామెడికల్ సిబ్బంది అందరూ కూడా దయచేసి ఉన్నారు. ఆల్రెడీ సుమారు నెంబర్ 1 ఛానల్ ద్వారా మాకు సారు ఎవరు మా సమస్యల్ని అధికారుల దృష్టికి, రాజకీయ నాయకుల దృష్టికి కూడా చాలాసార్లు తీసుకెళ్ళాం. ఎవరూ పట్టించుకెళ్ళని టైంలో సారు మాకు ఒక గోల్డెన్ హ్యాండ్ లాగా ఒక చెయ్యి అందించి మా సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి, అటు ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్దాం, మీ సమస్య క్లియర్ అయినంత వరకు కూడా మీకు నేను అండగా ఉంటానని చెప్పి సార్ భరోసా ఇచ్చినందుకు మా స్టాఫ్ నర్సులు మరియు ఇతర పారామెడికల్ సిబ్బంది అందరి తరపు నుంచి కూడా సాయి సుధాకర్ సార్ గారికి మరియు నెంబర్ 1 ఛానల్ సిబ్బందికి, రవీంద్ర సార్ దగ్గర నుంచి నెంబర్ 1 సిబ్బందికి, తర్వాత నెంబర్ 1 ఛానల్కి కూడా మేమందరం కూడా జీవితాంతం కూడా రుణపడి ఉంటాం సార్. నిజంగా చెప్పాలంటే ఇది మా ఛానల్, నెంబర్ 1 ఛానల్ అనేది. ఆల్రెడీ సార్కి చాలాసార్లు చెప్పాం, మా సమస్యలు క్లియర్ చేస్తున్నటువంటి ఛానల్కి ఎప్పుడు కూడా మా ఛానల్ లాగే మేము ముందుకు తీసుకెళ్తాం సార్ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇకపోతే మా సమస్యల గురించి ఎప్పుడు మేము గొంతెత్తుతూనే ఉన్నాం సమస్యల మీద. అందులోని నెంబర్ 1 ఛానల్ నుంచి అయితే ప్రత్యేకించి మా గురించి కథనాలు, మా గురించి స్టోరీలు, మా గురించి డిబేట్లు పెట్టి మా సమస్యలు ముందుకు తీసుకెళ్తున్నందుకు నెంబర్ 1 ఛానల్కి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఆల్రెడీ ప్రతి జిల్లాలోని కూడా ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ అని చెప్పి సుమారు రాష్ట్రంలో 28 జిల్లాలు ఉంటే 28 జిల్లాల్లో కూడా ఆల్రెడీ కమిటీలు ఫామ్ చేసాం. తర్వాత మాతో పాటు వర్క్ చేస్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ ఆఫీసర్లు, మరియు ఈఎంటీ టెక్నీషియన్లు, రేడియాలజీ వాళ్ళు, టుడే ఈకో టెక్నీషియన్లు, ఈసీజీ టెక్నీషియన్లు, డయాలసిస్ టెక్నీషియన్లు, ఆప్థాల్మిక్, డెంటల్, ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంది. వాళ్ళందరూ కూడా ఫిజియోథెరపీ వాళ్ళందరూ కూడా
మేము కూడా మీతో పాటు ట్రావెల్ చేద్దాం, అందరం కలిసే మనం ఫైట్ చేద్దాం గవర్నమెంట్తో, మనకు రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సిన హక్కులని మనం సాధించుకుందామని చెప్పి వాళ్ళు కూడా మాతో పాటు కలిసి రావడం జరిగింది. మేము వాళ్ళతో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అండ్ ఏపీ పారామెడికల్ జేఏసీగా ఏర్పడ్డాం. ఆల్రెడీ చాలా జిల్లాల్లో జేఏసీ కమిటీలు అనేది ఏర్పాటు చేసాం. అతి త్వరలో ఈ సమస్యలన్నీ కూడా క్లియర్ చేయకపోతే, గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోకపోతే రోడ్లెక్కే రోజు అతి త్వరలోనే ఉందని చెప్పేసి నేను గవర్నమెంట్కి తెలియజేసుకుంటున్నామండి. ఇప్పటికైనా సరే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మరియు రాజకీయ నాయకులు కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా మూతపడి గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకురాకముందరే కళ్ళు తెరిచి ఇప్పటికైనా మా సమస్యలను క్లియర్ చేసి మాకు ఒక భరోసా కల్పించి మా పిల్లల భవిష్యత్తుకి ఒక మంచి భరోసా ఇచ్చి మనం చేస్తున్నటువంటి సేవలకు న్యాయం చేస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నానండి. ఒక పేషెంట్కి ఎంత సేవ చేస్తారు అన్నది మనకే తెలుసు, చూసే వాళ్ళకి తెలియదు. పిల్లలు ఎక్కడ ఉంటారో తెలియదు, భర్త ఎక్కడ ఉంటాడో తెలియదు, కానీ మనం పేషెంట్ దగ్గరే ఉంటాం. ఈ ఫీల్డ్లో ఉన్న ఈ కార్యక్రమానికి, ఈ ఫీల్డ్ వాళ్ళ కోసం మీరు నన్ను ఈరోజు పిలవడం అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే, గుంటూరులో ఒక ధర్నా జరిగింది. ఆఫ్టర్ కోవిడ్ జీతాలు ఇవ్వట్లేదని ఒక ధర్నా చేశారు. ఆ ధర్నాలో సూపరింటెండెంట్ గారి మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చాను నేను. గుంటూరులో ఎవరో ఒక అబ్బాయి వచ్చినట్టున్నాడు, నువ్వు చూసావా లేదో తెలియదయా. రోడ్డు మీద కూర్చోబెట్టాను. సెయింట్ జోసెఫ్కి గవర్నమెంట్ హాస్పిటల్కి ఉన్న మధ్య రోడ్డు మొత్తం ఆక్యుపై చేసేసి మొత్తాన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి చాలామంది ఫోన్లు చేశారు నాకు. యాక్చువల్గా వీళ్ళు జీతాలు ఇవ్వట్లేదు అన్న దాని మీదే అక్కడ ధర్నా చేస్తున్నారు, ఒకసారి వచ్చి కనబడి వెళ్ళండి అని తెలిసిన వాళ్ళు కొంతమంది చెప్పారు. వెళ్ళాను. అక్కడ చూస్తే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అరే ఏం చేయాలి అని అప్పుడప్పుడు కూర్చున్న వాళ్ళందరూ రోడ్డు మీదకి తీసుకొచ్చాను. తర్వాత మీ నర్సింగ్ ఏమంటారు కాంట్రాక్ట్ బేస్లో ఉన్న వాళ్ళకి జీతాలు ఇచ్చే కాంట్రాక్టర్ ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. మేడం, వారం రోజుల్లో పరిష్కారం చేస్తాము, మీరు దయచేసి వాళ్ళందరిని తీసుకెళ్ళండి అని చెప్పారు. చాలా నమ్మకంగా చెప్పాడు ఆయన. తర్వాత నేను ఆయన 3 రోజులు కాంటాక్ట్లోనే ఉన్నాను. తర్వాత మన పిల్లలను కొంతమందిని అడిగితే చెప్పారు, కొంత ఇచ్చారు మేడం, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ లాగా పెట్టారని చెప్పారు. ఆ తర్వాత నేను ఈ సమస్య గురించి వదిలేసాను, పట్టించుకోలేదు. వాళ్ళు కూడా నా దగ్గరికి ఎవరు రాలేదు. ఈ సమస్య కోసం నేను అంటే 20వ తారీఖు మాకు ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ తర్వాత ఒకసారి కలిసి మాట్లాడుకొని నేనేం సహకరించగలను అన్నది మీకు చెప్తాను. నేను మాటిస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటాను. ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. మీతో నేను ఉంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మొన్న 2000 మందిలో నాకు అవకాశం కల్పించారు, చాలా సంతోషం. అన్నిటి మించి ఈరోజు కొత్త పేరు అంటున్నాను నేను, నైటింగేల్ అని. ఇంతవరకు నేను వినలేదు. చాలా బాగుంది ఈ పేరు. మా మేడం గారు అనుమతి ఇస్తే రేపు ఆ ద్వారానికి ఈ పేరే పెట్టాలితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఈ హాల్కి ఈ రోజు వరకు ఈ హాల్ పేరు నైటింగేలే. వాస్తవం అది. మల్లికా గారు చాలా చక్కగా చదివారు వార్తలు, చాలా నైస్. రెండోది, నేనేం చేయగలుగుతాను, ఇప్పుడు నేను కూడా ఒక బాధితుడినే. నాకు 2 సంవత్సరాల బట్టి జీతం ఇట్లా నన్ను పక్కన పెట్టి 1,20,000 నా జీతం. ఇంకా ముఖ్యం ఏంటంటే, నా కూతురు, నేను చాలా మీటింగులు చేస్తాను. మొన్న మీ మీటింగ్లో నేను మాట్లాడిన దానికి నాకు 1000 రూపాయలు ఇచ్చింది గిఫ్ట్గా. వెరీ గుడ్ డాడీ అంది. మీ హాస్పిటల్లో పనిచేసింది. మేము రోజు దింపేవాళ్ళం కారులో. ఆ రోజు 100-200 బాడీలే చచ్చిపోయిన వాళ్ళు కింద దారిలో గుండా అటు దాటుకుంటా. నేనే జగన్ గారి ఇంటికాడ నుంచి నేను డ్యూటీ దిగి నేను రావటం, ఆమె హాస్పిటల్ నుంచి రావటం, మాకేమో ఈ వెనకాల బాత్రూంలో కూడా ఇంటికి రావటం. చాలా మీరు ఆ రోజు మీరు పాపం కళ్ళం నీళ్ళు పెట్టుకున్నారు, ఈరోజు బాధపడుతూనే ఉన్నారు. మీ బాధ ఎవరు ఆలకించట్లా. పని చేస్తాము జీతం ఇవ్వండి అంటే ఇట్లేదు. దొంగలకు ఇస్తున్నారు, రౌడీలకు ఇస్తున్నారు. ఇవన్నీ ఇట్లా జరుగుతున్నటువంటిది. మీరు ఎన్నుకున్న మార్గం సరైన మార్గం ఎన్నుకున్నారు. 1 ఛానల్ ఇది నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక సామాన్యుడికి ఉన్నటువంటి సమస్యని ఆయన అర్థం చేసుకోగలడు, దాన్ని వెలుగులోకి తీసుకెళ్ళగలడు. నాలాంటి వాళ్ళు ఇంకోళ్ళు ఎవరు కూడా సాధ్యం కాదు. అది నాయుడు గారి వల్ల అవుతుందని కూడా నేను పకడ్బందీకి చెప్తున్నాను. రేపు మేము పోరాడేటువంటిది దళిత క్రైస్తవుని ఎస్సీలుగా గుర్తించాలటువంటిది. ఆ సందేశాన్ని మేము అటు ప్రభుత్వానికి కానీ న్యాయస్థానానికి కానీ తీసుకెళ్లాలంటే మాకు సరైన మార్గం కూడా మేము కూడా ఎన్నుకున్నది కూడా 1 ఛానలే. మనందరం కలిసి పనిచేద్దాం. ఎందుకంటే మిమ్మల్ని
ఇంకా అభినందించేది ఏంటంటే మీతో పాటు పనిచేసేటువంటి వాళ్ళని చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చారు చూసే అది ఇంకా గొప్పది. వారి కుటుంబానికి కూడా వాళ్ళందరి కుటుంబాలకు కూడా ఒక ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ మరి ఈరోజు మీరు సంతోషంగానే చేయాలా. ఎందుకంటే మన వెనకమాల ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ఉన్నా కానీ మేము ఆ పని చేయాల్సిందే కదా. కాబట్టి వెరీ హ్యాపీగానే ఇది ఆమె బర్త్డే జరుపుకుంటున్నారు. ఇవాళ నర్సింగ్ డే కాబట్టి సంతోషంగా జరుపుకున్న సమస్య అనేది ఆయన సాధిస్తాడు, మీకు అండగా ఉన్నాడు. మా సొంత ఇల్లు అనుకున్నారు మీరు, ఆయన సొంతంగానే ఇక్కడ పెట్టాడు. కాబట్టి నేను వంశాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మీ వెనకాల రవీంద్ర గారు ఉన్నారు. మరి ఇప్పుడు దాకా ఆయన వాయిస్ వెనకమాల వినపడింది. కాబట్టి ఇంకా మీరు మీ హక్కులు సాధించుకోవాలంటే మంచిగా ఎన్నుకున్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా మరి చాలా దూరాల నుంచి వచ్చారు, చాలా ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలియపరుస్తున్నానమ్మా. ఆకాంక్షలు తెలుపుతున్నామమ్మా. మీరు జీతాలు రావట్లేదని, మీ సేవలు వ్యర్థమవుతున్నాయని మీరు మాత్రం ఎక్కడ బాధపడొద్దు. నిజంగా మీరు చేసే సేవలన్నీ కూడా చాలా గొప్ప సేవలు. కరోనా టైంలో మేము కూడా చూసాము. ఎంతోమంది రోగులకి మీరు సేవలు చేసి ఎంతోమంది బిడ్డలను బతికిచ్చారు. మీ శ్రమ వృధా కాదు. తర్వాత మేము ఏబీపీ అని ఒకటి బీపీ తెచ్చి ఈ ప్రభుత్వాలు గవర్నమెంట్ హాస్పిటల్ లేకుండా ప్రైవేట్ రంగం చేయటానికి రాష్ట్ర గవర్నమెంట్ సిద్ధపడుతుంది. దాన్ని ఎదిరిస్తూ మేము పనిచేస్తున్నాం. మీ అందరికి కూడా త్వరలో గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని మేము తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ అందరికీ. ఓకే. అయితే ఈ సందర్భంగా నా పేరు డాక్టర్ ఆరిఫ్. నేను ఒక 15 సంవత్సరాల నుంచి సోషల్ సర్వీస్ చేస్తున్నాను. నేను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా ఒక సోషల్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మరి ఇక్కడికి రావడం జరిగింది. గొప్ప విషయం ఏంటంటే మరి అంటే ఈ నర్సుల సమస్యనే కాదు, నేను చూస్తున్నా దాదాపుగా అతి తక్కువ సమయంలో ఏమంటారు ఒక అడ్వాంటేజ్ అంటారు కదా. అడ్వాంటేజ్ అంటే ఒక కొండలు గుట్టలకి సాహసాలు చేయడం కానీ, ఒక భయంకరమైనటువంటి పరిస్థితులలో కూడా ఎదుర్కొనేటువంటి సమస్యలను మరి కొన్ని వందల మైళ్ళ ప్రయాణాన్ని కూడా మరి ఎదురించి ధైర్యంగా మరి చాలా సమస్యలను కూడా పరిష్కరిస్తూ ప్రజల సమస్యలనే తన సమస్యలుగా మరి ఒక ప్రభుత్వం చేయలేనిది, కొన్ని పార్టీలు కూడా చేయలేని ఒక పనిని, గొప్ప పనిని చేస్తున్నటువంటి నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత ఎండి చైర్మన్ అయినటువంటి ఎంఎస్ఆర్ సార్ గారికి నిజంగా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నెంబర్ 1 న్యూస్ ఛానల్ అనే ప్లాట్ఫామ్ను ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మన సొంతిల్లులాగా ఎంచుకుంటున్నారో, ఒక ప్రభుత్వం చేయలేని పని, ఒక పార్టీలు చేయలేని పనిని తన సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని మరి ఎంఎస్ఆర్ నాయుడు సార్ చేస్తున్నారో, వారి యొక్క మీ అందరి పోరాటంలో కూడా మా ప్రగతి ఫౌండేషన్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది ఎవ్వరికి రాజకీయాలకు కానీ ఎవ్వరికి మనకు సంబంధం లేదు. మాకు రాజకీయ ఎజెండా లేదు, జెండా లేదు. మేము ఓన్లీ సమస్యల గురించి పోరాడుతున్నాము. ఒక సామాన్యునికి న్యాయం చేయాలని ఒక గల్లీ లెవెల్ నుంచి ఇలా ఢిల్లీ దాకా వెళ్తున్నాం. కాబట్టి మీ యొక్క సమస్యను మేమేదో ఏమంటారు పెద్ద ఎత్తున చేయకున్నా ఒక పెన్ను పేపర్ ద్వారా, ఒక గన్నుతో సాధించలేనిది పెన్ను పేపర్ ద్వారా మనం సాధించగలుగుతాం. కాబట్టి మా ప్రగతి ఫౌండేషన్ నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఎంఎస్ఆర్ నాయుడు సార్ గారి టీం ఆధ్వర్యంలో మేము అఫీషియల్గా రీప్రజెంటేషన్స్ అవి మంత్రులకి ఇవ్వాలా, ఎమ్మెల్యేలకి ఇవ్వాలా, రాష్ట్ర ప్రభుత్వం కానీ దానికి రిలేటెడ్గా కేంద్ర ప్రభుత్వానికి కానీ మేము అఫీషియల్ వర్కే చేస్తాము. అఫీషియల్గానే మీ యొక్క పోరాటంలో మేము ముందుండి నడిపించి, మేము వెనుక ఉండి నడిపించి ఖచ్చితంగా మీ యొక్క సమస్య పరిష్కారంలో మా వంతుగా మాకు తోచిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని తెలియజేసుకుంటూ మరొకసారి మీరు అధైర్యాన్ని ఎప్పుడు కూడా మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మంచి చేసేటోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. కొన్ని రోజులు కష్టాలు కన్నీళ్ళు అనేవి ఉంటాయి. వన్స్ ఒక్కసారి సెట్ అయిపోతే మీకు రెగ్యులేషన్ కానీ ఇంకోటి కానీ జరిగితే మీరు మీ ఫ్యామిలీలు హ్యాపీగా ఉంటారు. మీరు నిజంగా చెప్తున్నా, మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీల కంటే కూడా ఒక రోగికి నయమై కోలుకున్న తర్వాత అతని కళ్ళల్లో చూసే ఆనందం కొన్ని కోట్లు ఇచ్చినా కొనుక్కోలేంది. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉండరు. కాబట్టి భగవంతుడు మీ అందరు కూడా త్వరలో మంచి శుభవార్తను ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇంత మంచి కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు ఇంకోటి చెప్పడం మర్చిపోయిన, రీసెంట్గానే మదర్స్ డే కూడా చేసుకున్నాము. మదర్స్ డే కంటే కూడా గొప్పగా సర్వీస్ చేసేటువంటి ఒక తల్లి
ఇవ్వలేని ప్రేమను, ఒక తల్లి చేయలేని సేవలను సొంత కుటుంబ సభ్యులు కూడా ఒక అనారోగ్యం పాలయ్యారంటే ఎవరో వాళ్ళు వచ్చి చూసి ఏదో ఫ్రూట్సో లేకపోతే ఏదో ఇచ్చి వెళ్ళిపోతారు ఆ టైంకి. కానీ మీరు అక్కడ ఉంటే అంత మంచి సర్వీసెస్ చేస్తున్నారు. కోవిడ్ టైంలో అయితే అసలు ఎవరు కానీ సమయంలో ఎవరికెవరిని అసలు చూడని సమయంలో ఎవరికెవరు ముట్టుకొని సమయంలో కూడా మీరు అన్ని రకాలుగా సేవలు చేసి ఇలా చాలామంది మరి వాళ్ళు చనిపోవడం జరిగింది. నిజంగా వారికి మా తరపున కూడా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో కూడా ఏ పోరాటమైనా కూడా నీతిగా నిజాయితీగా ఒక సిస్టమేటిక్గా నెంబర్ 1 న్యూస్ ఛానల్ని మనం నమ్ముకున్నాం. నెంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారానే వెళ్దాం, అఫీషియల్గా వెళ్దాం, రిప్రజెంటేషన్ ఇవ్వాలా ఏం చేయాలని చెప్పి ఒక శాంతిపూర్వకంగానే వెళ్ళి శాంతిపూర్వకంగా మన యొక్క సమస్యలను మరి పరిష్కరించుకొని త్వరలో కూడా మంచి శుభవార్తను తీసుకొని మనం వచ్చిన తర్వాత కూడా మరి సమాజం పట్ల మీరు ఆల్రెడీ సేవ చేస్తున్నారు, మీ సేవలు మరింత చేయాలని చెప్పి మీకు ఎల్లవేళలా మేము ప్రగతి ఫౌండేషన్ తరపున మా మోరల్ సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు శిరీష, డాక్టర్ ఎం శిరీష, బీకామ్ అండ్ ఎల్ఎల్బి. సార్తో కోఆర్డినేటర్గా చేస్తున్నాను ప్రగతి ఫౌండేషన్లో. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, కొంచెం టెన్షన్గా ఉంది, ఏమనుకోవద్దు. కాకపోతే ఎల్లవేళలా మీకు అందరికీ సపోర్ట్గా ఉంటాము. సార్తో కూడా మేము ఇప్పుడే కనెక్ట్ అయ్యాము, మీ అందరికీ సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ లేదు, బట్ హ్యాపీ నర్సెస్ డే. నా పేరు అజయ్, నేను ల్యాబ్ టెక్నీషియన్, కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, అలాగే జేఏసీ కన్వీనర్ కూడా చేస్తున్నానండి. ఇప్పటివరకు మీ సమస్యలన్నీ చెప్పారు, సార్ విన్నారు, అందరూ విన్నారు. ఈరోజు నైటింగేల్ గారిది బర్త్డే. మనం ఎవరైనా నైటింగేల్ చూసామండి? నేనైతే చూడలే. మన చరిత్ర చదువుతున్నాం, లేదంటే ఎవరైనా చెప్తే వింటున్నాం. బట్ కోవిడ్ టైంలో అయితే మనం చూసాం ఎంతమంది మరి తన ఇళ్ళలో ఫ్యామిలీని వదిలేసి ఎంత కష్టపడ్డారో. వాళ్ళు నిజంగా అందరూ కూడా నైటింగేల్సే, బట్నాట ఆమె కాదు, మీ అందరూ నైటింగేల్సే. కాదంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే కష్టపడ్డారు, అందరూ కష్టపడ్డారు. ప్రాణాలు తగ్గించి కుటుంబాన్ని వదిలేసి నిజంగా కోవిడ్ సెంటర్లో అలా కష్టపడి పనిచేసినందుకు ఎన్నో వేల కుటుంబాలని మీరు కాపాడారు. ఈరోజు మన భారతదేశంలో కాదు, ఇండియాలోనే కాదు, ఆ రోజు పూలవర్షం చల్లారు, హెలికాప్టర్ మీద చల్లారు, ఇంటికి తీసుకొచ్చి ఘన స్వాగతం చెప్పారు, గిఫ్ట్లు ఇచ్చారు. బట్ ఈరోజు శాలరీ లేకుండా పోయింది 3 months. పోనీ సార్ చెప్పారు కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మే మంచి అవకాశాన్ని, మంచి స్టేజ్ని మనకి కలగజేశారు సార్. ఎందుకంటే మన వాయిస్ ఎక్కడ ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలని తెలియని టైంలో మనకి నెంబర్ 1 న్యూస్ ఛానల్ మనకి మన నాయుడు అన్న గారు మనకి ఒక వే చూపించారు, ఒక దారి చూపించారు. అవునా కదండి? ఆ వేని మనం కంపల్సరీ యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనకు శాలరీ లేదు, లేదా రెగ్యులేషన్ అవ్వడం లేదు, 100% గ్రాస్ ఇవ్వడం లేదు, కనీసం మన చనిపోయిన వాళ్ళు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళు కనీసం ₹1 ఇవ్వలేదు. ఇంకో మన సిస్టర్ గారు ఒక అమ్మాయి చెప్పారు, కోవిడ్లో ఆక్సిజన్ సిలిండర్ ఓపెన్ చేస్తే బ్లాస్టే కన్నుపోయిందని చెప్పారు. ఆమెకి ₹1 రాలే. ఏంటి, మనం కూడా వాళ్ళతో సమానంగా పనిచేస్తాం. వాళ్ళకైతేనేమో మెడికల్ లీవ్స్ ఉంటాయి, అట్లాగే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఈహెచ్ఎస్ ద్వారా అమౌంట్ ఫ్రీగా అవుతుంది. మనకి మన సొంత డబ్బులు పెట్టుకోవాలి ఏం జరిగినా. కానీ దానికి ఎట్లాగే వెళ్ళాలని దానికి ఒక ప్లాట్ఫామ్ అంటూ మనం ఏర్పరచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మరి జేఏసీ ఏర్పడిన తర్వాత మీ దగ్గర 2 సార్లు వచ్చామండి. ఇందులో మన ముఖ్యమైన తెలిసిన విషయం ఏంటంటే, ఒకప్పుడు పారామెడికల్లో డిఫరెంట్గా ఉండేవారు. ఇప్పుడు నర్సెస్, స్టాఫ్ నర్సెస్, అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్, మన ఫార్మసిస్టులు, మొత్తం ఆల్ పారామెడికల్ స్టాఫ్ అందరూ కలిసి ఒక కూటమి కింద. ఎందుకంటే అండి, గతంలో మనం చూసాం ఈ విధంగా, అంటే ఒక నర్సెస్ స్ట్రైక్ చేస్తే ఏఎన్ఎంల చేత లేకుంటే అక్కడ ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేత వర్క్ చేయించేవారు. అలాగే ఎల్టీలు ఏమైనా స్ట్రైక్ చేస్తే అక్కడ ఉన్న హెల్త్ అసిస్టెంట్ల చేత వాళ్ళ చేత స్ట్రైక్ చేయించేవారు. ఇది మళ్ళీ రిపీట్ కాకూడదని జేఏసీ కింద ఏర్పడి అందరూ సమిష్టిగా ముందుకెళ్తే, ఆ యొక్క వాతావరణంలో అందరూ సమిష్టిగా ముందుకెళ్తే కంపల్సరీ సక్సెస్ సాధిస్తామని నా నమ్మకంతో నేను, కోటేశ్వరయ్య గారు, మిగతా అందరూ మాట్లాడుకుని అన్న జేఏసీ కింద వెళ్దాం. ఎందుకంటే అన్న ఆ రోజు మీటింగ్ పెట్టారు విజయవాడలో, నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఎన్నో వేల ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టినాడు. ఫస్ట్ సారిగా చెప్పింది నేనే, జేఏసీ ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే మీరు సమ్మెలో దిగితే మీరు ఒక్కరే కాదు, మీతో పాటు మొత్తం అందరూ దిగాలి. అలాగే మేము సమ్మెలో దిగితే మొత్తం ఆల్ పారామెడికల్ స్టాఫ్ రావాలని ఒక మంచి ఉద్దేశంతో జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది సార్. నమస్కారం అండి, నా పేరు కోమటి సూర్యకళ. నేను కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్ నర్స్ని. 6 సంవత్సరాల కిందట నాకు ఆన్ డ్యూటీలో కోవిడ్ టైంలో బేబీకి ఆక్సిజన్ పెడుతుండగా ఆక్సిజన్ బ్లాస్ట్ నా ఐ కోల్పోయాను. నేను ఐ రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఆన్ స్పాట్లో నేను ఐ కోల్పోయాను. 6 సంవత్సరాలు అవుతుంది. గవర్నమెంట్లో అందరి చుట్టూ తిరిగాను, ఏ ఒక్క గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. లాస్ట్ గవర్నమెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా టైంలో ప్రాసెస్ జరిగింది కూడా ఫైల్ రూపంలోనే అక్కడ ఉండిపోయింది. ప్రభుత్వాల చుట్టూ, ఆఫీసర్స్ చుట్టూ, ఆఫీసుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, మినిస్టర్ల చుట్టూ తిరిగాను.
తిరిగి తిరిగి అలసిపోయాను. నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఛానల్ ద్వారా, సార్ ద్వారా నాకు ఇలా దొరికింది. ఏ మీడియా ఛానల్ ద్వారా కూడా చెప్పడానికి ఎవరు ముందుకొచ్చేవారు కాదు. డబ్బులు ఇచ్చి మరి నేను నా ప్రాబ్లమ్ని పేపర్లో, న్యూస్లో వేయించుకునేదాన్ని. నిజంగా చెప్తున్నాను హార్ట్ఫుల్గా. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఒక స్టేజ్, ఒక ప్లాట్ఫామ్ మాకు ఇచ్చారు మీరు. అంటే ఒక కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీకి ప్రాణం పోయినా, ఒక అవయం పోయినా వివక్షత అనేది అక్కడే కనిపిస్తుంది. అదే రెగ్యులర్ ఎంప్లాయీ అయితే ఆన్ డ్యూటీ ఏమైనా జరిగితే వెంటనే వాళ్ళకి లీవ్స్ ఉంటాయి, కాంపన్సేషన్ ఉంటుంది. మేము మనుషులమే, వాళ్ళకున్న అవయవాలు మాకున్న అవయవాలు ఒకటే. మాకు పిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి. మాది జీవితమే, వాళ్ళది మాది ఒకటే ప్రాణం. వాళ్ళెంత వర్క్ చేస్తున్నారో మేము కూడా అంతే వర్క్ చేస్తున్నాము. ఆన్ డ్యూటీ ఇన్సిడెంట్ జరిగినా కూడా లాస్ ఆఫ్ పే లీవ్లోనే వెళ్ళాను. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను ట్రీట్మెంట్ అంతా చేయించుకున్నాను. ఎంత అన్యాయం అంటే ఈవెన్ కాంపన్సేషన్ కూడా ఇవ్వలేదు. అలాంటి దౌర్భాగ్య స్థితి ఒక కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీది, ఎస్పెషల్లీ మెడికల్ డిపార్ట్మెంట్లో. నా తర్వాత చాలామంది సహోదరులు సహోదరీలు కోవిడ్లో మరణించారు. వాళ్ళ కుటుంబాలకు కూడా ఆదరణ లేదు, కారుణ్య నియామకాలు లేవు. అదే ఒక రెగ్యులర్ ఎంప్లాయీది చనిపోతే వాళ్ళ జాబ్ వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు. మరి మాకేంటి భరోసా? నా కన్ను పోయినా నేను ఎందుకు కష్టపడుతున్నానంటే నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి. నా భర్త ఒక ప్రైవేట్ జాబ్, నాకు ఒక 2 పిల్లలు. నా కన్ను పోయిందని నేను ఇంట్లో కూర్చోలేదు, దిగులు పడలేదు. ధైర్యంతో ముందుకెళ్ళాను. ఏ రోజుకైనా గవర్నమెంట్ నుంచి నాకు సహాయం అందుతుందని నేను ఇప్పుడు కూడా ముందుకొచ్చి తిరుగుతున్నాను. యాక్చువల్లీ నేను చాలా పిరికిదాన్ని, కానీ ఇదొకటి నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఇలా జరిగిన తర్వాత. నా బాధ ఏంటి అంటే నేను కోల్పోయాను, అది ఎవ్వరు తిరిగి ఇవ్వలేరు. నాలాగే ఇంకెవ్వరు కూడా ఇలా నష్టపోకూడదు. నష్టపోయిన వెంటనే వాళ్ళకి ఆన్ ద స్పాట్ వాళ్ళకి సహాయం అందాలి, అదే నా కోరిక. అండ్ మేము తిరిగి విసిగిపోయాము. మేమైతే ఇంకా గవర్నమెంట్ ఏ విధంగా మమ్మల్ని తీసుకొచ్చింది అంటే ఇప్పుడు ఒక రోడ్డు మీద నిలబెడుతుంది, మేమందరం కలిసి రోడ్డు ఎక్కేలా చేస్తుంది. మేము సానుకూలంగా గవర్నమెంట్కి ఎప్పుడు వ్యతిరేకం కాదు, రిక్వెస్టింగ్గానే ఇప్పటి వరకు వచ్చాము. మా కష్టాన్ని గుర్తిస్తుందని, మా కాంట్రాక్ట్ బేస్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తుందని, ఒక సహాయం అందిస్తుందని ఎదురు చూస్తున్నాం. నిధి పోర్టల్ అని చెప్పి 3 months నుంచి శాలరీస్ లేకుండా అసలు ఎవరుంటారండి? అద్దెలు కట్టకుండా ఉండరు, తిండి తినకుండా ఉండలేము. అందరూ బాధలు అనుభవిస్తున్నాం. ఎందుకంటే మాకు ఆ జీతమే మాకు ఆధారం. మాకు కాలు బాగోకపోయినా, కన్ను బాగోకపోయినా, ఒంట్లో బాగోకపోయినా ఏదో రకంగా డ్యూటీకి వెళ్తుంది అయితే ఆ జీతం కోసమే. ఆ జీతాలు ఆపేస్తే మా కుటుంబాలు ఎలా గడుస్తాయి? మాకు ఇంకో ఆధారం లేకే కదా కాంట్రాక్ట్ బేస్ అయినా తక్కువ జీతమైనా అక్కడే చేస్తున్నాం. ఏదో ఒక రోజు గవర్నమెంట్ స్పందించి మాకు రెగ్యులర్ చేస్తుంది అనే ఒక ఆశతోనే ఈ తక్కువ జీతం అయినా సరే ఎటువంటి బెనిఫిట్స్ లేవు. మెడికల్ లీవ్స్ ఉండవు, పిఎఫ్లు ఉండవు, ఈఎస్ఐలు ఉండవు, హెల్త్ కార్డ్స్ ఉండవు. అయినా కూడా మేము ఎందుకున్నాము అంటే మా సర్వీసెస్ని గవర్నమెంట్ గుర్తించి ఎప్పటికైనా రెగ్యులర్ చేస్తుంది, మాకు మా కుటుంబాలకి మా బిడ్డలకి ఒక భరోసా వస్తుంది అని ఎదురు చూస్తున్నాం. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్స్ ఏంటి అంటే మమ్మల్ని అందరినీ రోడ్డు మీద నిలబెట్టి మా అంతలు మేమే స్ట్రైకులు చేసేలాగా క్రియేట్ చేస్తుంది. మేమందరం కూడా సిద్ధంగానే ఉన్నాం వాటికి కూడా. థ్యాంక్ యూ అండి. బాధలు చెప్పడం, రిప్రజెంటేషన్లు ఇవ్వడం ఇవన్నీ అయిపోయింది. నిజంగానే పోరాటాలు చేయకుండా, ఉద్యమాలు చేయకుండా మనకేమి ఊరికి ఏమి వచ్చి రావు. మనం అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిందే. ఈ పోరాటం చేసే దానికంటే ముందు యూనిటీ అవసరం, ఐక్యతగా ఉండాలి. ఐక్యతే మహాబలం. తర్వాత ప్రోగ్రెస్, మన యొక్క సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి, సభ్యత్వం తీసుకోవాలి. జేఏసీగా కొత్తగా ఏర్పడ్డాం కాబట్టి ప్రతి జిల్లాలో జేఏసీ మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి జిల్లాలో జేఏసీ జిల్లా కమిటీలు కూడా ఫామ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రొటెక్షన్, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మన సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ యూనిటీగా ముందుకు వెళ్ళాలని మీ అందరినీ చేతులెత్తి విన్నవించుకుంటున్నాను. దయచేసి లీడర్స్ దే బాధ్యత కాదు, ప్రతి ఒక్కరూ ఇది నాది, మనందరికీ సమస్య అని చెప్పి ముందడుగు వేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నిజంగా జేఏసీ త్వరలో ఏర్పాటు చేసి నెక్స్ట్ మంత్ కార్యాచరణ, ఒకరోజు ధర్నాకి పిలుపునివ్వడానికి ఆలోచన చేస్తా ఉంది.
ఆ రోజు మన యూనిటీ, మన స్ట్రెంగ్త్ చూపించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత, మీడియా సంస్థల అధినేత గౌరవనీయులు శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ టీం మొత్తానికి కూడా రుణపడి ఉంటాము అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ యూనిటీ, ప్రోగ్రెస్, ప్రొటెక్షన్ ని మీరు దృష్టిలో పెట్టుకుని ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా లీడర్స్ జేఏసీ చైర్మన్స్ లీడర్స్ సార్, జేఏసీ చైర్మన్స్ పిలుపు మేరకు మేము ఇక్కడికి వచ్చాము. వాళ్ళు నెక్స్ట్ ఏ స్టెప్ వేస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. అండ్ వాళ్ళ ధర్నా ఇది మా వాళ్ళు ఏఎస్ఆర్ జిల్లా నుంచి అక్కడిని కూడా నేను కూర్చోబెట్టిస్తాను. నేను 1 రోజా 2 రోజుల వారం రోజుల ఎన్ని రోజులైనా నేను ధర్నా కూర్చోడానికి రెడీగా ఉన్నాం. మా కమిటీ అయిపోయింది, ఏర్పడిపోయింది. జేఏసీ రెడీ అయిపోయింది సార్. జేఏసీ టీం రెడీ అయిపోయింది. మా లీడర్స్ పిలుపు మేరకే మేము వాళ్ళ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం. అంతే సార్. వాళ్ళు ఏం చెప్తే మేము దానికి సిద్ధంగా ఉన్నాం సార్. ముందుగా చెప్పినట్టుగా హ్యాపీ అనేది లేదు, నర్సెస్ మాత్రమే ఉంది. నా పేరు కాంతామణి అండి. నేను ఏలూరు డిస్టిక్ రమణపేట పిహెచ్లో స్టాఫ్ నర్స్గా గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మాకు ఉన్న సమస్య ఏదైతే ఉందో అది ఇప్పటిది కాదండి, గత 15 ఏళ్ళ నుంచి మేము బాధపడుతున్నాము. అది ప్రతి గవర్నమెంట్కి తెలుసు, ప్రతి అధికారికి తెలుసు. ఇది కొత్తగా వచ్చిన సమస్య అయితే కాదు. కానీ మాలో ఉన్న లోపం, మాకున్న యూనిటీ లేకపోవడం అనే దానివల్ల మేము ఇంతకాలం సఫర్ అయ్యే మాట మాత్రం వాస్తవం. ఇప్పుడు ప్రజెంట్ అయితే జేఏసీగా ఏర్పడి ఒక తాటి మీదకి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ నర్సెస్ డే దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ ఏదైనా ఒక హ్యాపీ న్యూస్ ని మా కోసం షేర్ చేస్తుందేమో వెయిట్ చేసాం. కానీ ఆ కోవిడ్ టైంలో మేము కష్టపడిన దానికి మమ్మల్ని గుర్తించి పూల వర్షం కురిపించడం, మా కోసం క్లాప్స్ కొట్టడం, ఈ అభినందనలు అయితే మేము కోరుకోవట్లేదండి. మాకు కావాల్సింది రెగ్యులైజేషన్. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరు ఆశపడేదైనా కష్టపడేదైనా దేనికోసం అంటే మన బిడ్డల్ని చూసుకోవడానికి, మన భవిష్యత్తుని సక్రమంగా ఉన్నతమైన ప్లేస్ లో ఉంచుకోవడం కోసమే ప్రతి ఒక్కరు కష్టపడతారు. అది జెంట్ అయినా లేడీస్ అయినా సరే. ఇప్పుడు ఆడవాళ్ళందరూ కలిసి ఒక స్టాఫ్ నర్స్ గా ప్రతి చోట్ల కష్టపడుతున్నారంటే వాళ్ళ ఫ్యామిలీని రన్ చేసుకోవడం కోసం. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎంత బాధపడుతున్నా కూడా ఆ మాస్క్ వెనకాల మా ముఖాలు ఎలా అయితే దాచుకున్నామో అదే రీతిగా మా బాధని, మా కష్టాలని ఆ మాస్క్ లోపలే దాచుకున్నట్టుగానే మా బాధలను కూడా మేము దిగమింగాము. కానీ ఇప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు అధికారులు గాని, ప్రభుత్వాలు గాని మా మంచితనాన్ని, మా ఓర్పును, సహనాన్ని మాత్రమే చూశారు. ఇప్పటి నుంచి మాత్రం మాలో ఉన్నది ధైర్యాన్ని, తెగింపుని చూస్తారు. మా ఓర్పు ఎంతైతే ఉందో ఆ ఓర్పు అనేది నశిస్తే మేమేం చేయగలం అనేది మేము చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఏర్పడిన మా జేఏసీ ఏదైతే ఉందో, మా జేఏసీ ఎప్పుడు పిలుపునిస్తుందో అప్పుడు మేము బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఎన్ని రోజుల ధరలు అయినా సరే, నెలల తరబడైనా సరే మేము సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సార్. మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. అందు విషయంలో మాత్రం చాలా రుణపడి ఉన్నాం. నేను విజయవాడ జీజీహెచ్ నుంచి వచ్చానండి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తున్నాను. 3 నెలలుగా ప్రభుత్వం మరి పేపర్లు ఏం జరుగుతుందో ఏమో మరి మాకు తెలియదండి. పేపర్లో జీతాలు లేవు అని చెప్పి పేపర్లో కథనాలు కానీ, మీడియాలో కానీ కథనాలు చూస్తూనే ఉన్నారు. అవి అలా వెళ్ళిపోతా ఉన్నాయి. పేపర్ పడేసినట్టుగా మా జీవితాలని ఈ రోజున రోడ్డున గవర్నమెంట్ ఖచ్చితంగా పడేసిందండి. ఇది మాత్రం వాస్తవం. ఒక్క రోజు జీతం రాకపోతే ఒక వ్యక్తి ఎంత బాధపడతాడో మేము 3 నెలలుగా జీతం రాకపోతే చాలా బాధపడుతున్నాం. అది గవర్నమెంట్ కి కనబడట్లేదండి, అస్సలు కనబడట్లేదు. కళ్ళు మూసేసుకున్నారండి. కానీ మేము ఒకటి నిర్ణయించుకున్నామండి. ఈ జేఏసీగా ఫామ్ అవ్వడం అనేది మా అదృష్టం. ఏంటంటే మా సమస్యలను ఇంతవరకు మేము గవర్నమెంట్ ముందుకు తీసుకొస్తున్నా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇక మీదట వారిని కూడా మేము పట్టించుకునే ప్రసక్తి అయితే లేదండి. మా కార్యాచరణ ఏంటనేది మేము నిర్ణయించుకుంటాం. మేము ఎప్పుడు బయటకు వస్తామనేది కూడా మేము త్వరలోనే డిసైడ్ చేసి చెప్తామని చెప్తున్నామండి. ఎందుకంటే చాలా మంది వలస వెళ్ళిపోయి నర్సెస్ ఇతర దేశాల్లో లక్షలు సాధించుకుంటున్నారు. మేము ఇక్కడ ఉండి 3 నెలల నుండి మేము జీతం లేకుండా పని చేయించుకుంటూ మాతో మా ఇబ్బందులన్నీ చూస్తూ కూడా ఈ కళ్ళు మూసుకుపోయిన ప్రభుత్వానికి ఏం చెప్పాలనేది అస్సలు అర్థం కావట్లేదండి.
రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం కానీ అస్సలు ఏ విధమైన స్పందన లేదండి. ఏంటండి ఈ నిధి పోర్టల్, ఏంటండి ఈ టెక్నికల్ ఇష్యూలు, ఎవరికి కావాలండి ఈ టెక్నికల్ ఇష్యూ? ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే టెక్నికల్ ఇష్యూ. నా పేరు ప్రియదర్శిని. నేను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుగా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో వర్క్ చేస్తున్నానండి. నేను 2009లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుగా జాయిన్ అయ్యాను. 17 సంవత్సరాలు నేను నర్సుగా జాయిన్ అయ్యి 4 ముఖ్యమంత్రులు మారారండి. నేను మట్టి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుగానే ఉన్నాను. నేనైతే అందరి చుట్టూ తిరిగాము, అధికారులు అందరికీ మేము తెలుసు, కానీ మాకేం చేయాలో అధికారులు తెలియట్లేదు. భద్రత లేని బాధ్యతలు గల ఉద్యోగం స్టాఫ్ నర్స్ ఉద్యోగం అండి. ఎక్కడో ఎవరో చనిపోతే కొవ్వొత్తులు వెలిగించి చేస్తున్నారు, కానీ నైట్ డ్యూటీలో స్టాఫ్ నర్సెస్ భద్రత ఉండటం లేదు. సింగిల్ గానే ఉంటున్నాము. ఏదొచ్చినా స్టాఫ్ నర్స్ రెస్పాన్సిబిలిటీ ఇన్ పిహెచ్సిస్ అండి. సో నేనైతే ఇంకా అడగడం కంటే అరవడం మంచిదని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనందరం ఏకతాటిపై నడిచి స్ట్రైక్ కి వెళ్ళి మేము కూడా ఉన్నాము, మమ్మల్ని గుర్తించండి. స్టాఫ్ నర్సెస్ అనే క్యాడర్ మెడికల్ డిపార్ట్మెంట్ లో అత్యున్నతమైన క్యాడర్ అని నేను అనుకుంటున్నాను. ఆ క్యాడర్ ని మీరు గుర్తించాలని, మేము ఎక్కడికి వలసలు వెళ్లకుండా ఆంధ్ర రాష్ట్రానికే సర్వీస్ అందించాలంటే మా క్యాడర్ కి మీరు బలోపేతం చేయాలని నేను సూటిగా ప్రశ్నిస్తున్నానండి. కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం మాకు ఎవ్రీ ఇయర్ కంటిన్యూషన్ ఆర్డర్ ఒకటి వస్తుందండి. మార్చి నెలలో, మార్చి కాకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఇస్తారు. అది కంటిన్యూషన్ ఆర్డర్ కూడా మమ్మల్ని మళ్ళీ ఉద్యోగాలు గుర్తించి మమ్మల్ని కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వడం కోసం కూడా మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుందా? కంటిన్యూషన్ ఆర్డర్ కోసం కూడా మళ్ళీ మేము సెక్రటరీల చుట్టూ, డిఎంఈల చుట్టూ, హెచ్ఓడి చుట్టూ తిరగాల. మరి మా పని మేము చేసుకుంటా ఉంటే మీరెందుకు ఈ కంటిన్యూషన్ ఆర్డర్ తాత్సారం ఎందుకు చేస్తున్నారు అని ఇప్పుడు ఈరోజు మే 12 వచ్చింది. ఇప్పుడు 2 నెలలు గడిచిపోతుంది. కంటిన్యూషన్ ఆర్డర్ కోసం ఎదురు చూపులు. ఏప్రిల్ మే నెల జీతాలు పెట్టాలంటే కంటిన్యూషన్ ఆర్డర్ లేదు. మరి మేమేం చేయాలి? మరి మా కోసం ఈ ఛానల్ వారు మా సపోర్ట్ తోటి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాము. దయచేసి కంటిన్యూషన్ ఆర్డర్ ఏదైతే ఉందో ఒక 1 వీక్ లో మాకు ఇచ్చి మా ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో వాటికి భద్రత కల్పించాలి అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సో రానున్న రోజుల్లో జేఏసీగా కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ ఫామ్ చేశారు. మిగతా జిల్లాల్లో కూడా ఫామ్ చేసి రానున్న రోజుల్లో గౌరవ అధ్యక్షులుగా గౌరవనీయులు శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారిని ఎన్నుకోవడం మనకి మహాబలం, మహాశక్తి. కాబట్టి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో జేఏసీ ముందుకు వెళ్తుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. ఈరోజు మనం అందరం ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మన నైటింగేల్ గారు ఆమె స్టార్ట్ చేసిన సేవలు ఈరోజు మీ యొక్క ఆర్గనైజేషన్ ఏర్పడడానికి కారణం. మనం చూస్తే చాలా చక్కగా ఉంది, అందంగా. మరి ఏ దేశం తెలియదు కానీ నైటింగేల్ ఇటలీ దేశం. మరి ఆమె గురించి కొంచెం తెలుసుకున్నాం ఏంటంటే చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చి ఆమె సర్వీస్ చేసింది. సో కాబట్టి వారి పేరు మీదుగా ఇవాళ నర్సెస్ డే జరుపుకుంటాం. మీకు బాధ అనిపించినా నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే మీకు ఇవాళ నుంచి కూడా సంతోషమైన రోజులు వస్తాయని నా ఉద్దేశం. కాబట్టి ఇక మీరు ఎప్పుడు కూడా ఏంటంటే, నేను ఫస్ట్ డే చూసా చాలా ఏడుస్తా బాధపడి చెప్పారు. మీతో పాటు అందరూ ఏడిచారు కూడా, మా స్టేజ్ మీద వాళ్ళందరూ కూడా. ముఖ్యంగా ఈ అమ్మాయి మన ఏది సూర్యకళ ఏది సూర్యకళ ఏది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మన ఆరిఫ్ గారు వీళ్ళు తెలంగాణలో, తర్వాత ఢిల్లీ, రేపు చెన్నైలో మీటింగ్, నేను కూడా వెళ్తున్నాను 17వ తారీఖు. ఇండియా అంతా తిరుగుతుంటారు వీళ్ళ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కార్యాచరణ మొదలైంది. ఇప్పుడు నా మనసులో వచ్చింది, ఇప్పుడు మన సూర్యకళ ఫోటో ఒకటి, మంచి కలర్ ఫోటో ఒకటి తీసుకొని కొన్ని వందల మనం ఎంఐకి జరిగిన అన్యాయం మీరు సాల్వ్ చేయండి అని ఏ రాష్ట్రం వెళ్ళినా అక్కడ ఉన్న మంత్రులకు కానీ అధికారులకు కానీ ఇస్తానే ఉంటాం. ఇక నుంచి మీరు ఆ పని చేయాలి, మీరు వీళ్ళకి సహాయం చేయండి అంటే వాళ్ళకు అప్పుడు ఆలోచిస్తుంది ఈ గవర్నమెంట్కి ఏమొచ్చింది, వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు ఈ అమ్మాయికి అని చెప్పి. దాంట్లో కాదు రాద్దాం, ఇంగ్లీష్లో, హిందీలో, తమిళంలో, తెలుగులో సేమ్ మనం ప్రింట్ చేసుకొని అక్కడ ఉన్న దొరికినటికల్లా పెద్ద పెద్ద అధికారులకి, మీడియా వాళ్ళకి ఇస్తూ ఉండి ఆంధ్రప్రదేశ్లో ఇలా జరిగింది పాపం ఒక అమ్మాయికి సేవ చేస్తుంటే. కోవిడ్లోనే జరిగింది. మరి మా ప్రధానమంత్రి గారేమో వాళ్ళని దేవతలా భావించి వాళ్ళ కళ్ళ దండాలు పెట్టారు, పూలు వేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అని అందరికీ తెలియాలి, దేశం అంతా. దానికి ఓకేనా? ఎలా ఉంది ఈ పాయింట్? ఇప్పుడు మనకు తెలిసి మనం బాధపడుతున్నాం, కూర్చోమ్మా, మనకు తెలిసి మనం బాధపడుతున్నాం. ఈ విషయం అందరికీ తెలియాలి. మన దగ్గర కూడా
మేము ఎక్కడికి వెళ్ళినా దొరికిన నేను దాదాపు 2 ఎమ్మెల్యేలు మాట్లాడారు నాతో వాళ్ళ ఈ రాజకీయాల గురించి సమస్యల గురించి. నేను సాయంత్రం వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి ఫైల్ అడిగిచ్చామని ఎలా ఉంటుంది. దాంతోపాటుగా మీ సమస్య కూడా మీకు ఉన్న ఇబ్బందులన్నీ దీని మీద మెయిన్గా అమ్మాయిని మనం ఫోకస్ చేసుకెళ్ళాలి ఇప్పుడు. ఎందుకంటే చూడగానే అదే పాపం ఈ రకంగా ఇలాంటి వాడు కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదా. ఫస్ట్ పేజీ అమ్మాయిది ఉంటుంది, 2వ పేజీ మీ సమస్యలు ఉంటాయి. అప్పుడు ముందు ఏంటంటే సమస్య అందరికి తెలియాలి, మీ అందరి దృష్టికి తీసుకెళ్తున్నాం అని దాన్ని ఒక ఫోటో తీసుకొని మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ చేయాలి. అప్పుడు ప్రభుత్వానికి సిగ్గు వస్తుంది ఫస్ట్. అవునా? అది ఆ పని చేద్దాం. ఫస్ట్ మీరు కమిటీలు ఫామ్ చేసుకుని 20వ తారీఖులోపు నాకు చెప్పండి. ఓకేనా? అవగానే నెక్స్ట్ మన ఉన్నాయి వాళ్ళంతా ఇక్కడ రావసర్లా ఆన్లైన్లో కూర్చొని మీరు మాట్లాడుతున్నారు. గూగుల్ మీట్ అంట, మాట్లాడితే గూగుల్ మీట్ పెడతారు, ఏం ఉపయోగం లేదు. నేను ఒకరోజు గూగుల్ మీట్లో వీళ్ళు ఏం చేస్తున్నారు మీకు తెలియకుండా దొంగతనంగా దాంట్లోకి వచ్చాం మా టెక్నాలజీతో. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారంటే చెప్పనా, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా నంబర్ 1 ఛానల్తో. ఇప్పుడు రేపు వేరే డిపార్ట్మెంట్లో సమస్య వచ్చిందనుకో, మన సార్ వచ్చి మీరు కూడా రోడ్డు మీద రమ్మంటే మనం వెళ్ళాలా? అసలు మీకోసం మేము వచ్చామంటే వేరే ఎవడన్నా సమస్య వస్తే మనల్ని పిలుస్తారేమో అని ఒక ఆమె అంటుంది. ఇంకొక బ్రహ్మాండంగా స్టేజ్ మీద మాట్లాడింది, పేరు చెప్పకూడదు, టైం వచ్చినప్పుడు చెప్తాను. ఆమంటది అసలు మనందరినీ తీసుకెళ్ళి ఏదైనా సార్ ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీకి ఓట్లు వేయమంటే మనం ఏం చేయాలి అంటుంది ఇంకొక. అంటే ఇవన్నీ ఏమన్నా స్వయంగా అన్న తర్వాత నేను బాధపడ్డారు. అంటే అన్మెచ్యూర్డ్ కాదు, అతి తెలివితేటలు అంటది. అయితే ఇంకొక ఆమంటది ఇంకొక రకంగా. సరే అప్పుడు నాకు ఏమనిపించిందంటే మా చాలామంది చెప్పారు, సార్ మీరు చాలా ఏదైనా సమస్య పట్టుకుంటే మీరు వదలరు, ఉద్యోగస్తులకు 7,000 కోట్లు వచ్చినాయి మొన్న. మీరు అందరూ వచ్చారు ఫస్ట్ రోజు. అవునా? 7,000 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసింది. అట్లాగే మన ఇక్కడికి వెళ్ళాం, మన ఇది కొబ్బరి తోటలో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఒక కొబ్బరి చెట్టుకి 1000 రూపాయలు చొప్పున ఎకరానికి 1,00,000 రూపాయలు రెడీ చేస్తుంది ప్రభుత్వం. మరి మీకేమొచ్చింది? మీకోసం మేము వస్తే మీరేమో ఈ రకంగా ఓట్లు వేయమంటారా? అసలు మీ అన్ని ఓట్లు ఉన్నాయి, మీ ఎక్కడ నెల్లూరులో ఓటు నాకు అవసరం, లేకపోతే భీమవరంలో ఓటు నాకు అవసరం చెప్పు, గుంటూరులో. ఇది తప్ప కదా ఇది. కాబట్టి ఇప్పుడు నాకు కనబడేది ఎవరంటే ఒక సులోచన, లేదా కోటేశ్వరరావు, ఇప్పుడు కొత్తగా అజయ్, ఇప్పుడు ఈ సౌమ్యరేఖ, ఇప్పుడు మన మన పద్మావతి, ఇలాంటి వాళ్ళు ప్రతి చోట తయారవ్వాలి. వీళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నారంటే నోటెడ్ అయిపోయింది, వీళ్ళు బాగా యాక్టివ్గా ఉంటున్నారు. నేను ఇప్పుడు రాత్రి 10ంటికి ఫోన్ చేసాను, మధ్యాహ్నం సులోచనతో మాట్లాడు మీరేంటి రేపు ఉందా కార్యక్రమం నేను అడుగుతున్నా. కాబట్టి ఇది లాస్ట్ అండ్ ఫైనల్, నేను అడగను. ఇక మా టైం ప్రకారం మేము మాట ఇచ్చాం కాబట్టి ఇంకా 6 రోజులు ఉంది, 6 రోజులకి 100 రోజులు అవుద్ది. ఈలోపు మీరు కమిటీలు వేసుకొని మీరంతా సార్ మేమందరం రెడీగా ఉన్నామంటే మేము కార్యాచరణ మొదలు పెడతాం. ఓకేనా? ఇక ప్రభుత్వం కూడా భయపడదు. 100 days అన్నారు, ఏం చేస్తారులే అనుకుంటారు. ఆ రోజు వచ్చిన గెస్టులు నన్ను అడుగుతున్నారు, సార్ ఏంటి మీరు కామ్గా ఉన్నారు ఏంటంటే నేనేం చెప్పను, మీ గురించి బయట చెప్పలేను కదా, మన వాళ్ళు ఆలోచించుకున్నారండి, శాలరీస్ లేవు. మరి మా రవీంద్ర గారు ఏం చేస్తున్నాడు, నిధి పోర్టల్లో ఎక్కడ ఉంది, ఎందుకు రావట్లేదు, అక్కడ మనుషులను పంపించి ఎంక్వైరీ చేసి ఎన్ని రకాల మీకోసం వార్తలు వేసాం. అవునా? మరి వాళ్ళ సూర్యకళ అమ్మాయి పాపం తన కన్ను అట్లుంటే పేపర్ వాళ్ళకి డబ్బులు చేయించుకుందంట వార్త, ఇది వాళ్ళ దృష్టికి వెళ్ళొద్దని. మరి మేము వేసిన వార్తలన్నీ లెక్కేసి మీకు దాదాపు 1 కోటి రూపాయలు ఇవ్వాలి మీరు. అవునా? అది తర్వాత ఏంటంటే మీకేం చెప్పామంటే అమ్మ మీరు ఎవరు డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు, మీరు కనీసం ఒక్కొక్కళ్ళు 10 మందితో మన ఓటీటీ మెంబర్షిప్ చేయండి, జాయిన్ చేయించండి అని బాధ్యత. అది కూడా సరే కారణాలు ఏమో కానీ ఇక నుంచి మీరు బాధ్యత వహించి మీరు జేఏసీ అజయ్. ఓకేనా? రేపు మేమేం చేస్తున్నామంటే మొత్తం మండలాల వారీగా పోస్టులు కొంతమంది అపాయింట్ చేస్తున్నాం. వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, వచ్చినప్పుడు మీరు చూపెట్టండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళగా వీడి దగ్గర వాడు కట్టించుకుంటాడు, అతను డ్యూటీ అతను చేసుకుంటాడు. ఓకేనా? ఫైనాన్షియల్గా మనం ముందుకుంటేనే మనం వెళ్ళగలుగుతాం. ఓకే? తర్వాత మీకు సపోర్ట్గా వీళ్ళందరూ ఉన్నారు, దళిత హక్కుల పోరాటం ఉన్నారు, కాపు నాయకులు ఉన్నారు, తెలంగాణ నుంచి వచ్చారు, ఎన్జిఓస్ వస్తున్నారు. వీళ్ళు ఎంతమంది చెబుతారు పోయి ఇప్పుడు? అవునా? కాబట్టి ఫస్ట్ సూర్యకళ ప్రాబ్లం మనం టేకప్ చేసుకొని, ఓకేనా? 2 సగ్గురు పిహెచ్సిలాగా ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తే కమిటీ వాళ్ళు తక్కువ 2 కార్లు పెట్టుకోవాలి, వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అక్కడ ఉండండి చాలు.
ఏంటంటే జరిగిందంట వచ్చామని, అప్పుడు భయం ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి మీరందరూ రెడీ అవ్వండి. ఈరోజు మనం ఈ కార్యక్రమంతో మనం కలుసుకున్నాం కాబట్టి చివరిగా మీ అందరూ చెప్పేది ఏంటంటే ఒక యూనిటీగా ఉండి, యూనిటీగా ఉన్నారు కానీ పోరాటంగా తయారవ్వాలి మీరు. ఓకేనా? సిద్ధమా మీ అందరూ? ఓకే, రైట్, సిద్ధం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.